నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. తమ ఎంజాయ్మెంట్ కు అడ్డుగా ఉన్న భర్తను చంపేసేందుకు ప్రియుడితో కలిసి ఓ భార్య ఖతర్నాక్ ప్లాన్ వేసింది. కిరాయి హంతకుడికి 10 లక్షలు ఇచ్చి లారీతో ఢీకొట్టించింది. భర్తను చంపించాలనుకుంది. ఇక బ్యాడ్ లక్, అతడు చావలేదు, గాయాలతో బయటపడ్డాడు. కొద్ది రోజుల తర్వాత ఇంట్లోనే అతడు హత్యకు గురయ్యాడు. కట్ చేస్తే లారీతో ఢీకొట్టిన వ్యక్తి జైలుకు వెళ్లాడు. మృతుడి భార్య తన ప్రియుడితో కలిసి మనాలి టూర్ వెళ్ళింది. 3 ఏళ్లు గడిచిపోవడంతో కేసు దాదాపు ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడే కేసులో ఊహించని ట్విస్ట్. ఏంటది? హర్యానాలో పానిపట్ ప్రాంతానికి చెందిన వినోద్ భరారా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ ఉండేవాడు. కాగా వినోద్ 2021 డిసెంబర్ 15న తన ఇంట్లో కాల్చి చంపబడ్డాడు. దేవ్ సునర్ అనే ట్రక్ డ్రైవర్ ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ కేసులో కోర్టు వెలుపల సెటిల్మెంట్ కు నిరాకరించినందున వినోద్ ను కాల్చి చంపినట్లు పోలీసులకు అతడు చెప్పాడు. బాధితుడు చనిపోయాడు, నిందితుడు అరెస్ట్ అయ్యాడు. అంతటితో కేసు ముగిసిందని అంతా అనుకున్నారు. అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నారు కూడా. అంతలోనే అసలు విషయం బయటపడింది. వినోద్ సోదరుడు ప్రమోద్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అయితే ఒక రోజు పానిపట్ జిల్లా పోలీస్ చీఫ్ ఐపీఎస్ అధికారి అజిత్ సింగ్ షెకావత్ ఫోన్ కు ప్రమోద్ వాట్సాప్ మెసేజ్ చేశాడు. తన సోదరుడి హత్య కేసును మరోసారి విచారించాలని, వినోద్ కు అత్యంత సన్నిహితులైన వారే అతని హత్యకు సూత్రధారిగా అనుమానిస్తున్నామంటూ మెసేజ్ లో పేర్కొన్నాడు. ఇక దీంతో షెకావత్ మరోసారి వినోద్ హత్య కేసు ఫైళ్లను పరిశీలించగా ఏదో తేడా కొట్టింది. యాక్సిడెంట్ కేసులో సెటిల్మెంట్ కు ఒప్పుకోలేదన్న ఏకైక కారణంతో వినోద్ ను చంపేశారా, మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నతో కేసును మరో కోణంలో విచారించడంతో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానా పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సీనియర్ అధికారి దీపక్ కుమార్ ఆధ్వర్యంలోని స్పెషల్ కేసును కొత్త కోణంలో విచారించగా కీలక లీడ్ దొరికింది. వినోద్ భరారా భార్య నిధి గురించి బాగా తెలిసిన జిమ్ ట్రైనర్ సుమిత్ తో నిందితుడు దేవ్ సునర్ సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. అనుమానితులు ముగ్గురిని లోతుగా విచారించడంతో అసలు కుట్ర బయటపడింది. అప్పట్లో వినోద్ భార్య నిధి జిమ్ కి వెళ్లేది. ఆ సమయంలో జిమ్ ట్రైనర్ సుమిత్ తో నిధి భరారాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భార్యను వినోద్ మందలించడంతో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. తన భార్యకు దూరంగా ఉండాలని సుమిత్ కు వినోద్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో వినోద్ ను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిధి ప్లాన్ వేసింది. వినోద్ ను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని భావించింది. పంజాబ్ కు చెందిన దేవ్ సునర్ అనే ట్రక్ డ్రైవర్ కు 10 లక్షల రూపాయలు ఆఫర్ చేశారు. ఇక ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 2021 జనవరి 5న తన ట్రక్ తో వినోద్ కారును ఢీకొట్టాడు దేవ్ సునర్. అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాలు దక్కించుకున్నాడు వినోద్. తమ పథకం బెడిసి కొట్టడంతో నిధి సుమిత్ ప్లాన్ బి అమలు చేశారు. యాక్సిడెంట్ కేసును సెటిల్మెంట్ చేసుకుందామని దేవ్ సునర్ ను వినోద్ ఇంటికి పంపించారు. సెటిల్మెంట్ కు ఒప్పుకోకపోవడంతో వినోద్ ను కాల్చి చంపాడు. ఇక దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వినోద్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత సుమిత్, నిధి మనాలి ట్రిప్ కు వెళ్లిపోయారు. నిధి తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని వినోద్ సోదరుడి ఇంటికి పంపించేసింది. ఈ కుట్ర కోణమంతా ఆస్ట్రేలియా నుంచి ప్రమోద్ పంపిన వాట్సాప్ మెసేజ్ రావడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ చేపట్టి కీలక విషయాలు కనుగొన్నారు. జైలులో ఉన్న దేవ్ సునర్ కు లీగల్, కుటుంబ ఖర్చులకు నిధి డబ్బులు ఇచ్చినట్లుగా కూడా గుర్తించారు. ఇక వినోద్ మరణంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును అతడికి ఖర్చు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త హత్యలో ప్రధాన సాక్షిగా ఇచ్చిన వాగ్మూలాన్ని కూడా నిధి ఉపసంహరించుకుంది. వినోద్ హత్యలో నిధి, సుమిత్ కుట్ర బయటపడడంతో వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.